బ్యాక్ సైడ్ పెద్ద గొడవ అవుతుంది ఎందుకంటే ரொம்ப ஒஸ்டா இருக்குது. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అది చెన్నై వండర్ల. మనం చెన్నై వండర్లాకి వచ్చాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది చెన్నై వండర్లా తాలూకా మ్యాప్. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను చూపిస్తా. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇదంతా మీరు చూడొచ్చు, ఎక్కువగానే ఉంది, పెద్దగానే పెట్టారు పార్కింగ్ ప్లేస్ మొత్తం. ఇది ఎంట్రన్స్ గేట్. ఈ ఎంట్రన్స్ గేట్లోకి మనం వెళ్తే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకుని లోనికి పంపిస్తారు. లోనికి మనం ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక మ్యాప్ ఇస్తారు. సేమ్ అదే మ్యాప్ మనకు మళ్ళీ ఇస్తారు వీళ్ళు. మీరు చూడొచ్చు, సేమ్ మ్యాప్. ఇంతకుముందు మీకు చూపించాను కదా, సేమ్ మ్యాప్ వీళ్ళు ఇస్తారు, ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అనేది. లోనికైతే వెళ్దాం ఇప్పుడు. ప్రజెంట్ నేను వండర్లాలో ఉన్నా. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దారుణంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ రైడ్. ఇది మ్యావరిక్ అని ఉంది. ఒకసారి చూడండి, లుక్ వేసుకోండి దీని గురించి. ప్రజెంట్ ఇది రిపేర్లో ఉందంట, అందుకే ఇది ఓపెన్ చేయలేదు. సంథింగ్ సేఫ్టీ పర్పస్ వాళ్ళు చూస్తున్నారు. మనం నెక్స్ట్ రైడ్కి వెళ్దాం. నెక్స్ట్ రైడ్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఈ రైడ్ నేమ్ వచ్చి కైట్ ఫ్లయర్. బాగానే ఉంది, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రైడ్ వచ్చి పైరేట్ షిప్ కదా, ఇదే పైరేట్ షిప్. ఈ రైడ్ ఎలాగ ఉందో మీకు చూపిస్తా. ఇది అంత పెద్దగా భయం ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది జీఫాల్ రైడ్. అంటే పైకి తీసుకెళ్ళి అలా పైకి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్ళి ఒక్కసారి కిందకి వదిలేస్తుంది. ఇదే జీఫాల్ రైడ్. ఇది మీకు చూపిస్తా ఎలా ఉంటుందో.
మనం నెక్స్ట్ ఇంకొక రైడ్కి వెళ్దాం. ఆ రైడ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైడ్ నేమ్ వచ్చి ఇన్సైనిటీ. ఇది హైదరాబాద్లో డ్రాగన్ ఉంది కదా, సేమ్ ఆ డ్రాగన్ టైప్లో ఉంటుంది. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. రైడ్ పైకి లెగుస్తున్నాయి అన్నీ. ఈ రైడ్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే వీళ్ళు చేయట్లేదు, రైడ్ రన్ చేయట్లేదు. మనం నెక్స్ట్ ఇంకో రైడ్కి వెళ్ళిపోదాం. ఈ రైడ్ చాలా బాగుంటుందండి, ఆహ్లాదకరంగా ఉంటుంది, భయం పడవలసిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంటుంది ఈ రైడ్. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి, దారుణంగా ఉంది. వీడియో అస్సలు తీయలేకపోతున్నాం, వర్షం పడుతూనే ఉంది. ఇందాక చూపించాం కదా ఇది, అది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇందాక కొంచెం రిపేర్ ఉంది, ఆ రిపేర్ తర్వాత స్టార్ట్ చేస్తారు, చూపిస్తారు దగ్గరికి వెళ్ళి. ప్రజెంట్ ఫుడ్ తినడానికి వచ్చా. రేట్లు అయితే మాత్రం దారుణంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. 360, 300 అట్లా ఉన్నాయి రేట్స్, చాలా దారుణంగా ఉన్నాయి. ఇదే చికెన్ బిర్యానీ తీసుకున్నా. బిర్యానీ చూడండి, బిర్యానీ హాట్గా లేదు. బిర్యానీతో పాటు ఒక చికెన్ పీస్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక గ్రేవీ, ఇది రైతా ఇచ్చారు, నెక్స్ట్ ఒక గులాబ్ జామున్ ఇచ్చారు ఒకటి. తిని చూపిస్తే ఎలా ఉందో. ఇంకా మీరు చూస్తున్నారు కదా, అది బ్యాక్ సైడ్ ఉంది స్కై వీల్, అది ఓపెన్ చేయలేదు ఇంకా. కనిపిస్తుంది కదా, ఇది వేవ్ పూల్ పక్కన వాటర్ రైడ్స్ ఉన్నాయి. వాటర్ రైడ్స్ పక్కన మీకు చూడొచ్చు స్కై వీల్ పక్కన జీఫాల్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, వెలిగిలు తిరిగి పాముల, అది రోలర్ కోస్టర్. బ్యాక్ సైడ్ పెద్ద గొడవ అవుతుంది, ఎందుకంటే ఏది కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పి రీఫండ్ అడుగుతున్నారు అందరూ కూడా. ఇంకా సరిగ్గా పూర్తి చేయకుండానే వీళ్ళు స్టార్ట్ చేశారు వండర్లా. నాకు కూడా నచ్చలేదు, ప్రతిదీ కూడా రైడ్ ఒక ½ అన్ అవర్ పడుతుంది, అందుకనే ரொம்ப ஒஸ்ட்டாக இருக்குது. எந்த ஒரு ரைடுலையும் வர என்ன சொல்கிறது, லேட் ஆகும் அந்த மாதிரி சொல்லிட்டு ரொம்ப. இப்போ போய் நாங்கள் இதில் மாட்டிக்கணும், நாங்கள் 6 பேர் மாட்டிக்கணும். ஓகே, கயிறு போட்டு தான் வலிச்சாங்க. ஓகே, இந்த மாதிரி பண்ணுறாங்க. நவ் கோயிங் டு பி రీఫండా? రీఫండ్ இல்லை, రీషెడ్యూల్ பண்ணுறோம். ఓకే, చూడొచ్చు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు అందరూ కూడా. నాకు కూడా ఎక్స్పీరియన్స్, నేను ఏ రైడ్కి వెళ్ళలేదు, కాకపోతే ఆ రైడ్ని వీడియో తీయడానికని ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలాసేపు. ఆల్రెడీ టైం అయిపోతుంది, కానీ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసింది ఒక 10 రైడ్స్ అనుకుంటా అంతే. 10 రైడ్ వీడియో తీయడానికి మాత్రమే ఒక 4 అవర్స్ అయిపోతుంది. అంటే మీరు చూసుకోవచ్చు, అస్సలు బాగాలేదు. అయితే బయటకు వచ్చేసా వండర్లా నుండి. నేను రిఫండ్ తీసుకొని వచ్చేసా. రిఫండ్ అయితే తీసుకొని బయటకు వచ్చేసా. ఒక్కొక్క రైడ్ 40 మినిట్స్ 30 మినిట్స్ ఇలా తీసుకుంటుంది. రిఫండ్ అయితే 1 వీక్లోగా వాళ్ళు
మనం ఏ పేమెంట్ ద్వారా అయితే చేసామో అదే పేమెంట్కి వాళ్ళు చేస్తా అన్నారు. ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ బాగాలేదు. ఎనీవే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.